ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70% హామీలు అమలు పరిచింది. మిస్టర్ జగన్, నోట్ దిస్ పాయింట్. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రేపు 4వ తారీఖుకి 70% అమలు చేసింది. మీరు 5 ఏళ్లు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. 5 ఏళ్లలో 85% హామీలు అమలు చేయలేదు. ఓన్లీ 15% మాత్రమే మీరు అమలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడా వెన్నుపోటు దినం ఎలా, ఏ ముఖం పెట్టుకొని ఎందుకు మీరు నిర్వహిస్తారండి? అది న్యాయమా, ధర్మమా చెప్పండి. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశలో మా ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పింది మీరు కాదా? ప్రజల్ని మభ్యపెట్టింది మీరు కాదా? మహిళల ఓట్లు దండుకోవటానికి మీరు వేసిన ప్లాన్ కదా? అంచెలంచెలుగా దఫదఫాలుగా మద్యపాన నిషేధం తీసుకెళ్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తానని రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టిన మీరు రాబోయే 30 సంవత్సరాలకు కూడా మద్యపానం మీద వచ్చే డబ్బును అప్పుగా తీసుకుంది మీరు కదా? ఏం సమాధానం చెబుతావు? కానీ ఓపెన్ డిబేట్కి వస్తావా? అమాయకుల్ని ఇంకా మోసం చేస్తారా? ఈయనేమో మద్యపానం నిషేధం చేస్తాడట, బట్ 30 ఏళ్ళకి అప్పు తీసుకుంటాడట. అంటే 30 ఏళ్ళు తాగాలి కదండి, మరి తాకపోతే అప్పు ఇచ్చినోడు ఒప్పుకుంటాడా? అంటే ఎక్కడ మద్య నిషేధం? ఏమిటిది? ఏంటి ఈ తాంత్రికవాదం? ఏంటి? ఏది వెన్నుపోటు? రాష్ట్ర మహిళలకు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా దఫదఫాలుగా చేస్తానని చెప్పింది మీది వెన్నుపోట. ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరంలోనే 85% వరకు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట. మిస్టర్ జగన్, కెన్ యూ ఆన్సర్? సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతానని వీళ్ళు వచ్చినారే నిరుద్యోగులందరినీ. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన హామీ, ఈ రోజున నోటిఫికేషన్ వచ్చింది. రేపు 12వ తారీఖున పరీక్షలు జరగబోతున్నాయి. ఏది వెన్నుపోటు? 5 ఏళ్ళు నిరుద్యోగులకు మీరు పొడిచింది వెన్నుపోట. అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు 12వ తారీఖున వాళ్ళకి పరీక్షలు రాబోతున్నాయి. దాదాపు 16,000 మంది ఉద్యోగులు కాబోతున్నారు, టీచర్స్ కాబోతున్నారు. ఏది వెన్నుపోటు? మిస్టర్ జగన్, వస్తావా 4వ తారీఖున సిగ్గు ఎగ్గు లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా 4వ తారీఖున నేను వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతానంటాం? నీకు ఎవరు చెబుతారా? నీకు ఎవరు సలహాదారులు ఎవరైనా ఉన్నారా? ఏమి ఎద్దును పెంచదా? ఇంత నిర్లజ్జగా ప్రకటన చేయటం సరైంది కాదు మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా.